రామం రాఘవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేడుమాతో. సినిమా నిడివి 2 గంటలు. సినిమా విడుదల తేదీ 21 ఫిబ్రవరి 2025 శుక్రవారం రోజు ఈ సినిమా 4 సినిమాల మధ్యలో విడుదలైంది. అయితే పోయిన వారం విడుదలైనటువంటి చావా లాగే ఈ సినిమాలో కూడా పాటలు అవి రొమాన్స్ సెక్స్ లాంటివి లేకుండా చాలా నీట్గా ఎట్లయితే చావాలో కూడా ఒక లాస్ట్ ఉద్భోగత గీతం ఏదైతే ఉంటుందో అలాంటి పాట ఇందులో కూడా ఉంది. ఒక మీనింగ్ఫుల్ పాట ఉంది. రామజోగే లాంటి సీనియర్స్తో పాటలు రాయించాడు. మార్తాండ్కే వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటరు, తర్వాత అరుణ్ చిల్లువేరు మ్యూజిక్, తర్వాత శివప్రసాద్ యనాల, ఇంతకుముందు ఆయన యానాల శివప్రసాద్ చేసిన కథ విమానం ఆయన రచయిత, ఆయన ఈ సినిమాకి రైటరు. అట్లాగే పోలవరపు పృథ్వీ ఈ సినిమాకి నిర్మాత. ధనరాజ్ ఈ సినిమాకి ఒక పాట కొరియోగ్రఫీ చేయడంతో పాటు విలన్గా చేసి, అంటే హీరో అనలే మనం, విలన్ క్యారెక్టర్ అది, విలన్గా చేసి అట్లాగే డైరెక్టర్ కూడా మెప్పించాడు. అరంగేట్రంతోనే మొదటి సినిమాతోటే ఆకట్టుకున్నాడు ధనరాజ్ డైరెక్టర్గా. బలగం వేణుతో కంపేర్ చేస్తే వేణు కూడా నటుడుగా ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేసినట్టు అనుభవంతో బలగం లాంటి సూపర్ హిట్ ఇచ్చి నటుల అబ్జర్వేషన్తో ఎంతోమంది దర్శకుల గ్రాఫ్ని వాళ్ళు పట్టుకోగలుగుతారు అనేటానికి ఉదాహరణగా నిలిచాడు ఇప్పుడు ధనరాజ్ కూడా. ఎందుకంటే ధనరాజ్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. మార్తాండ్కి వెంకటేష్ లాంటి ఎడిటర్ తోడు కావడంతో 2 గంటల నిడివిలో ఎటువంటి సుత్తి లేకుండా చాలా జాగ్రత్తగా సినిమాని తీసి సముద్రకన్ లాంటి మేటి నటుడితో, అతని గురించి తెలుసు కదా, ఒకప్పుడు దర్శకుడు శంభో శివశంభో లాంటి సినిమాని రవితేజన్ డైరెక్ట్ చేసిన సముద్రకని, మరి ఆయన తమిళ్లో చాలా పెద్ద మార్కెట్ ఉన్న డైరెక్టరు. ఆ తర్వాత నటుడిగా టర్న్ అయ్యి ఆయన ఎన్నో సినిమాలు ఆలోక వైకుంఠపురం లాంటి సినిమాలు ఇక్కడ చేసి ఉన్నాడు. అటువంటి సముద్ర కానీ ఆ మధ్య రవితేజ సినిమా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ సినిమా రవితేజ సినిమా సూపర్ హిట్ కావడానికి పూర్తి కారణం అప్పుడు విలన్గా వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు సముద్రకన్ చేసినటువంటి ఇది కూడా మనకు గుర్తు ఉంటుంది మనకి. అటువంటి సముద్రకన్ లాంటి మేటి నటుడు ఇప్పుడు నవయుగంలో మాట్లాడితే మనకు ఎస్వి రంగారావు లాంటి నటుడి స్థానాన్ని భర్తీ చేస్తాడేమో అనేంత గొప్పగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. మోక్ష అందమైన హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ ఉంది. మరి ధనరాజు నీట్గా షేవ్ చేసుకొని హీరోలాగా చేసే ప్రయత్నము, డ్యూయెట్లు చేసే పిచ్చి ప్రయత్నాలు చేయకుండా చాలా నిజాయితీగా సినిమాలు చూసిన తర్వాత నువ్వు బాగలేవు చూడడానికి, నేను నిన్ను ఇష్టపడను అంటుంది. ప్రపోజ్ చేయకిగా నాకు ఆ విషయం అయితే కనుక వెళ్ళిపోదాం అంటుంది. అంతే ఇచ్చాడు హీరో హీరోయిన్ మధ్య. ఇతను ఇష్టపడుతున్నాడు అంతే. తర్వాత ఆమె ఊరు నుంచి వెళ్ళిపోతూ మా అక్కది ఏదో డెలివరీ అయింది, నేను ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పే టైంలో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, నువ్వు అన్నది కరెక్టే, ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు అన్నది నిజమే కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ స్నేహాస్తం చాటే విధంగా ఉంటే ఆమె లైట్గా చెప్పేసి బాధపడొద్దు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోతుంది. హరీష్ ఉత్తమను ఎప్పుడు విలన్గా చేసే అతనికి ఇతను క్యారెక్టర్ పడింది, విలన్ క్యారెక్టర్ ఇందులో కూడా. కానీ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్, అతను ఒక హీరోలాగా ఎక్స్పోజ్ చేస్తారు. స్టార్టింగ్లో ధనరాజ్ మీద ఎవడో దాడి చేయడానికి వస్తే ఇతను దాడి చేసి అతను కాపాడి, అతని దగ్గర ఒక లారీ కొనాలన్నటువంటి కోరిక ఉంటుంది అతనికి. ఆ కోరికని ఆశగా మార్చావని అంటాడు. ఒక చిన్న ప్రపోజల్ వీళ్ళిద్దరి మధ్య, ఒక రాంగ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది అతని యొక్క భావోద్వేగాలన్నిటి కూడా చక్కగా చూపించాడు. ముఖ్యంగా డైరెక్టర్ అనేవాడు క్యారెక్టర్ ఎవరికి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది అనేది చక్కగా చూసుకొని ఉండాలి. ఈ సినిమాలో దర్శకుడుగా ధనరాజు 100కి 100% ఈ క్యారెక్టర్స్ విషయంలో సక్సెస్ అయ్యాడు. పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సినిమాలో చేసిన క్యారెక్టర్లో ఎక్కడ కూడా అతి లేదు. సునీల్, మరి పుష్ప లాంటి సినిమాల్లో విలన్గా చేసినటువంటి సునీల్ ఈ సినిమాలో చేసిన స్వామి క్యారెక్టర్, అంటే స్వామి మాల వేసుకున్నటువంటి ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్లో, కథ అంతా అమలాపురం బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో అతను చేసినటువంటి సన్నివేశాలన్నీ కూడా డిఫరెంట్. తెల్లటి గడ్డము, మాసిన గడ్డము, సునీల్ మేకఓవర్ దగ్గర నుంచి అంతా కూడా డిఫరెంట్గా చేసినటువంటి ధనరాజు అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేము. అట్లాగే టాప్ యాంగిల్లో అలా వెళ్ళిపోతున్నప్పుడు టాప్ యాంగిల్లో ఆ కెమెరాలు పెట్టుకున్న తీరు చూస్తుంటే ఈ బలగం వేణుకిను ఈయనకి ఒక చిన్న పోలిక కనబడింది. వీళ్ళు డిఫరెంట్ దర్శకుల దగ్గర చేసి అందరు దర్శకుల్లో ఉన్న టాలెంట్ని పట్టుకున్నారేమో అనిపించింది. అది బలగం ఆయన ఒక చిన్న కమెడియన్గా అతను ఎట్లయితే సూపర్ హిట్ కొడితే ఇతను కూడా హిట్ కొట్టాడు ఈ సినిమాతో. సత్య ఫ్రెండ్ క్యారెక్టర్గా చాలా సన్నివేశాల్లో ధనరాజ్ని కూడా ఓవర్టేక్ చేశాడు. అందరికన్నా బాగా చేసింది ఈ సినిమాలో సముద్రకన్ తర్వాత ప్రమోదిని తల్లి పాత్రలు అద్రగొట్టింది. లావణ్యరెడ్డి, సత్య, సునీల్, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, తర్వాత రాకెట్ రాఘవ చిన్న పాత్రైనా అలరించాడు. రచ్చరవి ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఈ సినిమాకి ధనరాజ్ దర్శకుడుగా పూర్తి న్యాయం చేయగా దానికి శివప్రసాద్ యానాల కథ దానికి సరిజోడుగా నిలబడింది. ఇక కథగా చెప్పుకుంటే అసలు ముందు ఈ పోస్ట్ పబ్లిసిటీ దగ్గర నుంచే వీళ్ళు విభిన్నత చూపించారు. రామం రాఘవం అనే ఇలా ఒక ఇంగ్లీష్లోనే ఆ రెడ్ మార్క్ తోటి ఒక తండ్రి కొడుకుల యొక్క ఫోటోలు పెట్టాడు సముద్రకని ధనరాజ్. అక్కడే ముందు ప్రేక్షకుల్లో ఒక చిన్న సినిమాకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. రెండో దగ్గర సక్సెస్ ఎక్కడ అయ్యారంటే 112 రూపాయల టికెట్ పెట్టారు మల్టీప్లెక్స్లో. ఇది అందరికీ అందుబాటులో ఉన్న ధర. ఈ అందుబాటులో ఉన్న ధరను ఎప్పుడైతే